కడప జిల్లా ఎర్రగుంట్ల మండలం కల్లమల్లలోని తొలి తెలుగు శిలాశాసనాన్ని ప్రాచుర్యంలోకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తామని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కుమార్తె స్వర్ణభారతి ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ దీపా వెంకట్ తెలిపారు. కడపలోని భాషా పరిశోధనా కేంద్రంలో తెలుగు శిలాశాసనం నమూనాను ఆవిష్కరించారు. జానమద్ది సాహితీ పీఠం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి దీపా వెంకట్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కలమల్ల తెలుగు శాసనాన్ని ప్రపంచానికి చాటి చెప్పే అవకాశం కల్పించినందుకు సంతోషంగా ఉందన్నారు. శిలాశాసన నమూనాను తన ట్రస్ట్ ద్వారా సిపి బ్రౌన్ గ్రంథాలయంలో నెలకొల్పడం అదృష్టంగా భావిస్తున్నట్టు తెలిపారు. తెలుగు భాష కేవలం ఒక సంభాషణ సాధన మాత్రమే కాదు, అది మన సంస్కృతి, మన ఆలోచన విధానం, మన ఆత్మగౌరవానికి ప్రతీక అని అన్నారు. ఆంధ్ర రాష్ట్రంలోనే కాకుండా తెలంగాణలో కాకుండా దేశంలో ఇతర ప్రాంతాల్లో కూడా సేవలు అందిస్తున్నారు. దీనికి చాలా మంది సహకరిస్తూ వస్తున్నారు. ఎందుకంటే ఒక వేదికగా ఏర్పడించారు ఏదైనా కాదు. దీంట్లో భాగంగానే ఇందాక వారి మాటలు చెప్పినట్టుగా వ్యక్తిగతంగా అలాగే కొంతమంది మంచి మనుషుల సహాయంతో స్వర్ణభారత్ ట్రస్ట్ ద్వారా కర్మల్లో ఉన్న తొలి తెలుగు శాసన జీర్ణోద్ధర స్థితి నుంచి బయటికి తీసుకొచ్చి దానికి ఒక అందమైన ఒక మంచి ప్రాకారాన్ని దానికి నమూనాన్ని చూపించారు నాకు శ్రీనివాసి గారు. దానికి కావాల్సిన సహాయ సహకారాలను అందిస్తానని